రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు గొడ్డలి వార్ ఓ రేంజ్లో పేలుతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీని గొడ్డల పార్టీ అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తే ఇప్పుడు అదే పేరును వైసీపీ అధికారికంగా ఓన్ చేసుకుంది. అవును, మాది గొడ్డల పార్టీనే, మా నాయకుడు జగన్ పరశురాముడు గొడ్డలి లాంటి వాడు అంటూ సజ్జల, కొడాలి నాని, పేర్న లాంటి నేతలు రివర్స్ అటాక్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ గొడ్డల్నే వాడతామంటూ హాట్ కామెంట్ చేశారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ మరింత స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది. మీరు పట్టుకున్నది పరశురాముడి గొడ్డలే కాదు, కడపలో బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన గొడ్డలే అంటూ చురకలు అంటిస్తోంది. మొత్తానికి పరశురామ గొడ్డలి వర్సెస్ బాబాయ్ గొడ్డలి ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతోంది. ఈ గొడ్డలి బ్రాండ్ వైసీపీకి ప్లస్ అవుతుందా, లేక వివేక మర్డర్ కేసును మళ్లీ గుర్తు చేసి మైనస్ అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ గొడ్డల పార్టీ అంటూ టీడీపీ సెటైర్లు వేస్తుంది. అయితే మాది పరశురాము గొడ్డలే అంటూ దానికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఇదే అంశానికి సంబంధించి ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కడప నుంచి సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కనుక ఏదైతే గొడ్డలి వారైతే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా పేలుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల కాలంలో కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న స్థాయి క్యాడర్ నుంచి కూడా మరో పక్క పెద్ద స్థాయి క్యాడర్ వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిస్థాయిలో గొడ్డలి పార్టీ అనే పేరు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ ఏ మీడియా సమావేశం జరిగినా కానీ, ఏ బహిరంగ సభ జరిగినా కానీ ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో గొడ్డలి పార్టీ అంటూ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా కూడా సమాధానం ఇస్తూ కూడా ఏదైతే ఇటీవల మనం చూసుకోవచ్చు, ఎవరైతే సజ్జల కావచ్చు, మరోపక్క పేర్ని నాని కావచ్చు, అలాగే దాదాపు కొడాలి నాని కావచ్చు, వీళ్ళు కూడా పూర్తిస్థాయిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును, మాది గొడ్డల పార్టీ అంటూ పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జగన్ పరశురాముడితో పోలుస్తూ కూడా వాళ్ళైతే కనుక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఏదైతే జగన్ పరశురాముడే మీకు తయారయ్యి ఆ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తాడంటూ కూడా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దీన్ని కౌంటర్గా చేసుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు సజ్జల కావచ్చు, మరోపక్క కొడాలి నాని కావచ్చు, ఎవరైతే పేర్ని నాని మాట్లాడినటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా అవును మీది ఖచ్చితంగా గొడ్డలి పార్టీ, అంటే మీ జగన్ పరశురాముడితో పోలుస్తున్నారు, అంటే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గొడ్డలి పార్టీని పూర్తిస్థాయిలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి వేసేటటువంటి గొడ్డలి పార్టీ మీదే అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సటైర్లు వేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఏపీ రాజకీయాలు అయితే కనుక ఇప్పుడు ఈ గొడ్డలి వార్ అనేది పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ముఖ్యంగా ఈ రానున్న ఏదైతే ఎన్నికలు కావచ్చు, అలాగే దాని ముఖ్యంగా పొలిటికల్లో చూసుకుంటే కనుక దాదాపుగా అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కనుక మరోసారి తెర మీదకి తీసుకొచ్చి, అలాగే ఆ గొడ్డలి పార్టీ వర్సెస్ అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి అనే నేపథ్యంలో కూడా మరొకసారి తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా సెటైర్లు వేస్తామని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా అటు ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సెటైర్లను మరోమారు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటున్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కేవలం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక గొడ్డల పార్టీ వర్సెస్ అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి ఈ రెండు మధ్యలో అయితే కనుక పొలిటికల్ వార్ అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.